హాయ్ అండి. ఈరోజైతే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ చూద్దాం, స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడైతే నేను 4 మడతల మీద 10 ఇంచుల భాగాలైతే తీసుకున్నా. మొత్తం 28 అండి నడుము, వేస్ట్ వచ్చేసి 28, చెస్ట్ వచ్చేసి 30. ఈ సైజ్ అయితే ఇది 14 ఇంచులు మనకు కప్పు పొడవు అయితే ఉన్నది. 14 ఇంచుల కప్పు పొడవు అయితే ప్లస్ 1 ఇంచు కలుపుకొని 15 ఇంచులు తీసుకుంటున్నా. మళ్ళీ మనకు చంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు. అదే నెక్ డీప్ కూడా 6 ఇంచెసేనండి. నెక్ డీప్ చంక రౌండ్ 6 ఇంచెస్. మనం సర్కిల్ షేప్ రౌండ్ అయితే సర్కిల్ గా చేసుకోవాలండి. మనం పలక అయితే పలక, ఏ మోడల్ అయితే ఆ మోడల్ చంక రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. అదే మనకు 14 ఇంచులు ఎగస్ట్రా ఉన్నది కట్ చేశాను. నెక్ కూడా వెనకది ముందు ఒకటేసారి కట్ చేస్తున్నా చూడండి. మళ్ళీ విడివిడిగా తీసేసి వెనకది మాత్రం ఒక 1/2 ఇంచ్ డీప్, అంటే 6.5 అండి. 6.5 అయితే ఒక 1/2 ఇంచ్ డీప్ పెట్టేసి మళ్ళీ కట్ చేసుకోవచ్చు. రెండైతే ఒకసారి తీసి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని మనం గుర్తుంచుకునేందుకు నేను బి అని ఎఫ్ అని వేసాను. మనం మెయిన్ క్లాత్ కూడా తీసుకొని చూసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఇట్లా ఫ్లవర్స్ పొడవు వెడల్పు అలా ఉంటాయి కదా, చూసుకుంటూ ఉండాలి. నాకైతే సైడ్కి అయితే చిన్న బార్డర్ వచ్చిందండి. ఆ బార్డర్ రాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నా. ఆ బార్డర్ అయితే రాకూడదు, అలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్. ఫస్ట్ అయితే మనం అంబ్రెల్లా శారీ తీసుకున్నప్పుడు హ్యాండ్స్ కు బాడీ పార్ట్ కు మొత్తం తీసుకోవాలండి. బాడీ పార్ట్ కు హ్యాండ్స్ కు కట్ చేసుకున్నాక మిగతా పార్ట్ మొత్తం అంబ్రెల్లా వేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ తీసుకొని కోన్ షేప్ వేసానండి. 2.5 మీటర్స్ తీసుకున్న లైనింగ్ క్లాత్ కోన్ షేప్ వేసి మన నడుము భాగం అయితే మనకు బాడీకి ఎంత ఉన్నదో నడుము భాగం అదే చూసుకొని 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను. కదలకుండా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. నడుము అయితే కట్ చేసుకుంటున్నాను. కింద అయితే ఇంకా నేను కొలవలేదు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ పిన్స్ పెట్టేశాను కదా, అక్కడ నుంచి ఇప్పుడు కింద పొడవు ఎంత కావాలో ఇప్పుడు కొలుచుకుంటే ఇంకో మడతేసాను చూడండి. ఇంకో మడతేసి నాకు కావాల్సినంత పొడవు అంటే వీళ్ళది 27 ఉన్నది కాబట్టి నేను 27 మాత్రం కొలుచుకుంటూ పెట్టేసుకున్నా. కరెక్ట్ మెజర్మెంట్ 27. కరెక్ట్ మెజర్మెంట్ అయితే 27 ఉన్నది. 27 అయితే నేను పెట్టేసుకొని సర్కిల్గా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్, ఇప్పుడు నాకైతే చిన్న జాయింట్ వచ్చింది చూడండి లైనింగ్ క్లాత్కు. ఆ జాయింట్ కూడా ఇప్పుడే సేమ్ ఎంత జాయింట్ పడుతుందో చూసుకొని కట్ చేసి పెట్టేసుకుంటున్నా. అలా కట్ చేయడం వల్ల మళ్ళీ కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లం రాదు. కరెక్ట్గా మనకి ఎంత పడుతుందో అంతే జాయింట్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలండి. మెయిన్ క్లాత్ 4 మడతలు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మనం శారీ ఎడా ఫోల్డింగ్ చేస్తాం అలా ఫోల్డింగ్ చేసేసి 4 మడతలు మనకు పొడవు వస్తుందో లేదో 4 మడతల మీద ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకు 27, ఫుల్ అయితే లాంగ్ అయితే కాదండి, కొంచెం షార్టే అండి. నాకు 27 వచ్చేస్తే అయితే సరిపోతుంది. నాకు సరిపోయింది. దాన్ని కోన్ షేప్లో వేసేసి కట్ చేస్తున్నా చూడండి. లైనింగ్ క్లాత్ పెట్టి దానికంటే ఒక 4 ఇంచెస్ అయితే 3 ఇంచెస్ 4 ఇంచెస్ అయితే కట్ చేసుకుంటున్నా. మళ్ళీ నాకు ఎంత పొడవు కావాలో మళ్ళీ అయితే కట్ చేస్తానండి చూడండి. మళ్ళీ సమానంగా మళ్ళీ ఒక స్టెప్ వేస్తున్నా చూడండి. మళ్ళీ ఒక స్టెప్ వేస్తాను. ఇలా అన్ని స్టెప్లు వేస్తే కింద అయితే సమానంగా వస్తాయి. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది చూడండి ఇలా. ఇప్పుడు మాత్రం నాకు ఎంత పొడవు కావాలో కరెక్ట్గా చూసుకొని అంత పొడవు కొలుచుకొని కరెక్ట్గా కింద అయితే సమానంగా కట్ చేస్తాను. అంతేనండి. కింద అంబ్రెల్లా కటింగ్ అయిపోయింది. మనకు బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక హ్యాండ్స్ ఒకటి ఉన్నాయి. చాలా ఈజీ అండి. మీ ఫ్రాక్ మీరే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సారీతో ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఇది యూజ్ చేసిన సారీ అండి. అవి 1 టైం 2 టైమ్స్ కట్టుకొని మళ్ళీ వద్దులే అనేసి సారీ కుట్టేసుకుంటుంది. హ్యాండ్స్ పొడవు అయితే నేను 23 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. 23 అయితే మనకు ఫుల్ వస్తాయి హ్యాండ్స్ అండి. బ్యాంగిల్స్ వేసుకునే వరకు వస్తాయి. అలా ఎంత పొడవు అయితే మనం అంత పొడవు, ఏ మోడల్ అయితే ఆ మోడల్ 3/4 అయినా వాళ్ళ కొలత ఎలా ఉంటే అలానేనండి. ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. వీళ్ళైతే ఫుల్ పెట్టామన్నారు నాకు. హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ అయిపోయింది, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బాడీ అయితే లైనింగ్ క్లాత్గా జాయింట్ చేయడమేనండి. మొత్తం జాయింట్ చేస్తున్నా చూడండి.
లైనింగ్ క్లాత్కి జాయింట్ అయితే చేశాను. వెనక భాగానికి అయితే చిన్న టక్స్ మనకు నడుముకు ఎలా ఫిల్ట్ పెడతానో అలానే పెడతానండి. నడుము బ్లౌజ్కు నడుము భాగానికి ఎలా ఫిల్ట్ పెడతానో అలా పెడతాను. ముందైతే ఫ్రిన్స్ కట్ అయితే నేను కట్ చేయలేదండి. చూడండి, ఫ్రిన్స్ కట్ చేయకుండా ఫ్రిన్స్ కట్ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశాను. కట్ చేయకుండా అలా మోడల్ చేసుకోవచ్చండి. ఇది ఫ్రాక్ కాబట్టి ఏం కాదు. అదే బ్లౌజులకు అయితే కట్ చేసి రెండు అయితే జాయింట్స్ అయితే అయిపోయినాయి. చూడండి, కంప్లీట్ అయిపోయినాయి. అలాగే రెండు పార్టులు చూడండి, ఫ్రిన్స్ కట్ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశాను. నేనైతే కట్ చేయలేదండి, కట్ చేయకుండా కుట్టాను. చూడండి, ఆ మోడలే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడైతే కింది పార్ట్, మనం కింది పార్ట్ కూడా లైనింగ్ ఉన్న మెయిన్ క్లాత్ జాయింట్ చేశాను. చూడండి, అది ఇది రెండు జాయింట్ చేసి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ కింద అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను బాడీ జాయింట్ చేసేటందుకు. ఈ రెండు అయితే కంప్లీట్ గా జాయింట్ చేసేసి 2 ఇంచెస్ కొంచెం మనం అదేంటంటే బాడీ జాయింట్ చేసేటందుకు కిందికే పైకి జాయింట్ చేసేసుకుంటా. ఇప్పుడైతే నెక్ అయితే మనం పైపింగ్ వేయాలండి. నెక్కు వెనుక నెక్ ముందు నెక్ అయితే పైపింగ్ వేయాలి. పైపింగ్ వేసాను, ఎవరిష్టం వాళ్ళంటే పైపింగ్ వేయాలని ఏం లేదు. పైపింగ్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అది వారి ఇష్టము. వీరికైతే నేను పైపింగ్ వేసా, ఫినిషింగ్ బాగుంటుంది కదా అనేసి పైపింగ్ అయితే వేసాను. ఫస్ట్ పైపింగ్ క్లాత్ తోని కుట్టేసి తర్వాత మలిచి అయితే కుడతానండి. నేనైతే ఈ విధంగానే పైపింగ్ వేస్తాను. చిన్నగా మలిచేసి మళ్ళీ కుట్టేస్తాను. పైపింగ్ వేసుకున్నాక మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ అయితే మనం ఇవన్నీ సమానంగా వచ్చినాయో లేదో ఒకసారి అయితే సరి చేసుకోవాలి. మళ్ళీ నన్ను మడత పెట్టేసి ఒకసారి సరి చేసుకుంటాను. సరి చేసుకొని సమానంగా వచ్చినాయో చూసుకుంటూ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా సరే ఇప్పుడే అడ్జస్ట్మెంట్ చేసుకుంటానండి. సమానంగానే కట్ చేసాం కానీ మరి కుట్టాక ఏమన్నా ఎడ్జెస్ కొంచెం అక్కడైతే కొంచెం క్రాస్గా తీయాలండి. అలా తీస్తేనే మనకు ఈ నడుము కాడ అనేది కొంచెం దిగినట్టు కాకుండా మంచిగా పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి. నాకైతే మెజర్మెంట్ అది కొలత కోసం అయితే నేను కచ్చిగా పెట్టేసుకున్నా. నాకు నడుము కొలత కోసం అది కచ్చిగా పెట్టేసుకున్నా. ఆమ్ రౌండ్ కోసం ఇక్కడ ఒక కచ్చిగా పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు నాకు సేమ్ ఎలా ఉన్నదో అలా కచ్చికలు అయితే పెట్టేసుకున్నా. చంక భాగంలో ఒక కచ్చిగా పెట్టేసుకున్నా, నడుము కాడ అయితే ఒక కచ్చిగా పెట్టేసుకున్నా. షోల్డర్ జాయింట్ చేసి చేతులు మాత్రం వేయడమేనండి. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఈ పైపింగ్ అలాంటి రాకుంటే మాత్రం నెక్కును తిప్పేసుకోవచ్చు అండి. మనకు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి రివర్స్ ఒకసారి అయితే వేసి మళ్ళీ తిప్పేసుకోవచ్చు. అదే చాలా ఈజీగా ఉంటుంది. కుట్టరాని వాళ్ళైనా కుట్టొచ్చండి. చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ఉంటుంది అది. ఇప్పుడు చేతులు అయితే నేను మధ్యలో నుంచి వేస్తానండి. హ్యాండ్స్ షోల్డర్ కా నుంచి అయితే మనం హ్యాండ్స్ వేయాలి. ఎప్పుడైనా మధ్యలో నుంచి హ్యాండ్స్ వేస్తే కొంచెం ఎక్కువ తక్కువైనా అటు సైడ్ ఇటు సైడ్ పోతుంది. ఎప్పుడు వేసినా మనం షోల్డర్ కా నుంచి వేయాలి. షోల్డర్ కుట్ట అనేది ఉంటుంది కదా, భుజం మీద కుట్ట, అది వెనక భాగం మనకు వెనక గల్లకు ఉంటుంది కదా, వెనక గల్ల వైపు అయితే పోవాలండి ఆ కుట్ట అనేది. అలా చూసుకుంటూ వేయాలి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, మనకు హ్యాండ్స్ ఎప్పుడైనా డబుల్ స్టిచ్చింగ్ వేయాలి. హ్యాండ్స్ డబుల్ స్టిచ్చింగ్ వేస్తేనే కొంచెం గట్టిగా ఉంటాయి. సింగిల్ స్టిచ్ అయితే ఇవ్వద్దు. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా షేప్ పట్టీలు ఉంటాయి కదా, అక్కడ కూడా డబుల్ స్టిచ్చింగ్ వేయాలి. మెయిన్ డాట్ ఒకటి డబుల్ స్టిచ్చింగ్ వేయాలండి. కొన్ని ఉంటాయి వాటి కాడ కొన్ని కుట్లు వేసే కాడ డబుల్ స్టిచ్చింగ్ అయితే వేయాలి. హ్యాండ్స్ రెండో వైపు కూడా కంప్లీట్గా వేసేసుకుంటున్నా. చూడండి, నేను హ్యాండ్స్ కుట్టాక కింద కుట్టానండి. మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, ఉల్టా సీదా కాకుండా ఉంటుందని కంప్లీట్ అయినాకనే కింద కుట్టేశాను. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే రెండు హ్యాండ్స్ కూడా వేసానండి. అది నేను చూపించలేదు, ఇంకా ఇప్పటికే లెంత్ వీడియో అవుతుంది అనేసి నేనైతే చూపించలేదండి. చూడండి, నేనైతే జాయింట్ చేస్తున్నా. మెయిన్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ నడుము పార్ట్ వరకు జాయింట్ చేస్తున్నా. నడుము పార్ట్కి అయితే మొత్తం లాస్ట్ దాకా అయితే జాయింట్ చేయనండి.
మనం బాటమ్ కింది పార్ట్కు ఒక 2 ఇంచెస్ ఎట్లా గ్యాప్ ఇచ్చిందో అదే విధంగా దీనికి కూడా అదే విధంగా గ్యాప్ ఇస్తానండి. సేమ్ అయితే స్టిచ్చింగ్ చేయను, కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంచితే మనకు చూడండి కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఇందాక అవుపలేదు ఇంతసేపు వీడియో, మళ్ళీ కొంచెం కెమెరా అయితే తిప్పాను. ఇప్పుడు మధ్యలో ఒక ఖర్చుకైతే పెట్టేసుకుంటాను. నేను నడుం భాగానికి మధ్యలో ఖర్చుగా పెట్టేసుకోవడం వలన నేను ఇప్పుడు చేతులు ఎలా వేసానో నడుం భాగం కూడా అలానే వేస్తాను. ఇప్పుడు రెండు మెయిన్ వైపు లోపలికి పోవాలి, లైనింగ్లో 2 బయటికి రావాలి. అలా అయితే స్టిచ్చింగ్ చేయాలండి. 2 మెయిన్ లోపలికి పోతున్నాయి, నడుము అటు అటే వేస్తున్నానండి. చూడండి నడుం భాగం కూడా మీకు క్లియర్గా అయితే వీడియోలో పడట్లేదు. నేను సెంటర్ పాయింట్ కింది పార్ట్కు సెంటర్ పాయింట్ ఖర్చుగా పెట్టుకుంటున్నా. నడుం భాగానికి సెంటర్ పాయింట్ ఖర్చుగా పెట్టేసుకొని మనం చేతులు ఏ విధంగా వేస్తామో అదే విధంగా వేసానండి. అలా అయితే కొంచెం తొందరలో అయిపోతుంది. ఇటు నుంచి అయితే సరిగ్గా కనిపించటం లేదండి. చూడండి సేమ్ ఇప్పుడైతే కొంచెం అవుపడుతుంది అనుకుంటారు. సేమ్ అటు నుంచి అయితే సేమ్ అలాగే అనిపిస్తుంది. ఇంక ఇటువైపు పెట్టానండి కెమెరా, అటు సైడ్ సరిగ్గా కనిపించట్లేదు అనేసి మీకోసమే. ఇటు సైడ్ పెడితే కొంచెం కనిపిస్తుంది. డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. నడుం కాడ కూడా 2 సైడ్లు అయితే వేయాలి. దారం అయితే అయిపోయిందండి. బాబిన్ కేసులో డబుల్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా. చూడండి ఇప్పుడైతే సీదా తీసేయాలి. సీదా తీసేసి మనం ఇక్కడ ఇప్పుడు రెండింటి మధ్యనైతే గ్యాప్ ఉంటుందండి. మనం ఇక్కడ కొంచెం 2 ఇంచెస్ బాడీకి 2 ఇంచెస్ కింది బాటానికి 2 ఇంచెస్ మధ్యలో కాడ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ చూసుకుంటూ పైనుంచి అయితే మళ్ళీ మనం కరెక్ట్ కొలత అయితే వేసుకోవాలండి. మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నా. ఆ గ్యాప్ అయితే పూడిపేస్తున్నా. చూడండి మనం ఆ గ్యాప్ కాంచి మనం కింద అయితే అవసరం ఉండదండి. అక్కడి నుంచి మన కరెక్ట్ మెజర్మెంట్ కొలుచుకుంటూ వేయాలండి. ఇలా కొలుచుకుంటూ హ్యాండ్స్ దాకా వేయాలి. మనం నడుము కింది భాగం నుంచి అక్కడ క్లాత్ లోపలికి పోకుండా అయితే చూసుకుంటూ, మెయిన్ క్లాత్ లోపలి క్లాత్ మంచిగా వస్తుందో లేదని చూసుకుంటూ అయితే వేయాలండి. మనం ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మీకు అవపడుతుందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాండి. అటు సైడ్ ఇందాక అవపడలేదు కదా, అందుకనే చెక్ చేస్తున్నా. అదేవిధంగా అటు సైడ్ కూడా వేసేసుకోవాలి. మనకు కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకుంటూ, మనం ఆల్రెడీ ఖర్చుగా పెట్టేసుకున్నాం కదా, అది కూడా కరెక్ట్ వస్తుందో లేదో చూసుకుంటూ సైడ్ జాయింట్స్ అయితే వేసుకోవాలండి. మనం సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వేస్తే ఏ ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్స్ట్రా ఖర్చులు మాత్రం మంచిగా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత నడుము వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే కొంచెం 1 ఇంచ్ అయితే తగ్గింది. మళ్ళీ ఒక కుట్టు అయితే వేసానండి. ఫ్రాక్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూడండి ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. నడుము ఎంత ఉన్నదాని అలా మిషన్కి పెట్టి చూసానండి. ఇప్పుడు ఏం లేదండి, ఫ్రాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి మనకి వెనకైతే నాడాలు పెట్టుకోవచ్చు. థ్రెడ్స్ కట్టేటందుకు థ్రెడ్స్ ఉంటాయి కదా, అలా పెట్టేసుకోవచ్చు అండి. థ్రెడ్స్ అయితే తయారు చేయడం అయితే పెట్టలేదు, ఇప్పటికే లెంత్ అవుతుంది వీడియో అనేసి థ్రెడ్స్ అయితే పెట్టలేదు. థ్రెడ్స్ రెడీ చేసేసుకొని ఫ్రాక్ జాయింట్ చేయడమేనండి. చాలా ఈజీ అండి, మనకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రాక్ కుట్టడం. కాకపోతే
కుట్ట వాళ్ళకైతే ఈజీ అనిపిస్తుంది, కొత్త వారికైతే కొంచెం కష్టం అనిపిస్తుంది కావచ్చు. కానీ స్టెప్ బై స్టెప్ అన్నీ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ కుడితే ఏదైనా వస్తుందండి. మనం పైన భుజం కాల్చి 3 ఇంచెస్ వెనక నెక్కుకే చూసుకొని మరి మార్క్ అయితే వేసుకోవాలండి. ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. కింద పర్చి అయితే చూపించాను, ఫుల్ సర్కిల్ వస్తుందండి అంబ్రెల్లా. చిన్న పాపది కూడా కుట్టాను, పాపది మాత్రం నెక్స్ట్ వీడియో అయితే చూపించుతా. 5.5 మీటర్ల శారీతోనే ఇద్దరికి కుట్టానండి. ఎలా కుట్టానో నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూసేవారైతే. ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి.